Hello everyone, welcome to my channel. This is Dr. Aruna Burri, Senior Physiotherapist, Guntur. ఫిజియోథెరపిస్ట్లు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి నా వీడియోల ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. అయితే ఫిజియోథెరపిస్ట్లు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య థెరపీ లేని వైద్యం. ఫారిన్ కంట్రీస్లో ఒక ఆపరేషన్కి ముందు ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అని, ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అనే వైద్యం ప్రాముఖ్యతలో ఉంది. ప్రస్తుతము మన దేశంలో ప్రీ ఆపరేటివ్ అనే పదము అర్థం లేకుండా అయిపోయింది. అయితే గత కొంతకాలంగా పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అక్కరలేని థెరపీ ఫ్రీ వైద్యాన్ని మేము ఇవ్వగలం అనేటువంటి కార్పొరేట్ వ్యవస్థలు ప్రచారం చేయుచుండగా మేము ఆ వార్త విని చాలా బాధపడుతున్నాం. అయితే మేము బాధపడుతున్న సమయంలో మాకు సంజీవిని వంటి ఒక వీడియో మాకు చాలా ఊరటను ధైర్యాన్ని ఇచ్చింది. ఆ వీడియో ఇప్పుడు నేను మీకు ప్లే చేస్తున్నాను, చూడండి. డాక్టర్ గారు, మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ లేకుండా ఏదో పద్ధతి వచ్చిందంట కదా, ఫలానా వెంకట్రావు గారు చెప్తున్నాడు. ఇది ఇంకొక అపోహ. ఫిజియోథెరపీ అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం. నేను పేషెంట్లకు అర్థమయ్యేట్లు ఏం చెప్తానంటే, నా ఆపరేషన్ ₹100, నీ ఫిజియోథెరపీ ₹100, అప్పుడే రూపాయి అవుద్దని. మీరు డబ్బులు కట్టి ₹100 ఆపరేషన్ చేయించుకోవటం అవివేకం. ఫిజియోథెరపీ ఖచ్చితంగా కావాల్సిందే. కొంతమందికి ఎక్కువ కావాల్సి వస్తుంది, కొంతమందికి తక్కువ కావాల్సి వస్తుంది. అసలు ఫిజియోథెరపీ లేకుండా మోకాళ్ళ ఆపరేషన్ నుంచి మంచి రిజల్ట్స్ రాబట్టుకోవటం చాలా కష్టమైన పని. కాబట్టి సరైన అవగాహన చేసుకొని మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ట్కి కోఆపరేట్ చేసి మీ అందరూ మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. చూశారు కదండి, డాక్టర్ గురువారెడ్డి గారు ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యత గురించి ఎంత బాగా చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ వైద్యం ద్వారా రోగి పరిపూర్ణంగా రికవరీ అవ్వగలరని సార్ మాటల ద్వారా మనకు అర్థమైంది కదా. ఇది ప్రజలందరూ గ్రహిస్తారని నమ్ముచున్నాను. మా ఫిజియోథెరపిస్టులు అందరి గురించి ఇంత మంచిగా మాట్లాడినటువంటి డాక్టర్ గురువారెడ్డి గారికి ఫిజియోథెరపిస్టులు అందరి తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. అలాగే గుంటూరులో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్టులు, ఆర్థోపెడిక్ సర్జన్స్, న్యూరాలజిస్టులు మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ని కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. ఉంటాను.